భూమి మీద దేవుడు తన ప్రేమను చాటుకోవడానికి తనకు తానే దిగివచ్చి మన కొరకు ప్రాణత్యాగం చేసి ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూపించాడు. ఒకవేళ మాటలో చెప్తే అది మనకు అర్థమవుతుందో కాదో అని దేవుడే క్రియలతో తన త్యాగాన్ని, తన ప్రేమని మనకు చూపించాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆయన చేసిన మేలు, ఆయన చేయబోయే మేలు భూమి మీద ఉన్న మనకి రేపు మరణం తర్వాత జరగబోయే ఆశీర్వాదాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియజేశాడు. దాన్ని మనం గుర్తుపట్టాలని దేవుని వాక్యం, ఆయన మాటని వాక్యముగా మనకు అనుగ్రహించాడు. భూమి మీద చాలామంది బ్రతుకుతున్నారు కానీ గురి గమ్యం లేని జీవితంలో ముందుకు వెళ్తున్నారు. అంటే గురి గమ్యం లేని జీవితం అంటే ఇన్ని సంవత్సరాలు మనం బ్రతికాం, ఏం చేసాం, ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, ఇంకేం చేస్తాం, ఆ తర్వాత మరణం అనేది ఒకటి వస్తుంది, ఆ మరణం తర్వాత ఏమవుతుంది అన్న ప్రశ్న మనకు రావట్లేదు. ఎంత విచిత్రమైన జీవితాలంటే భూమి మీద మనిషి, ఇక్కడున్న మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి కుటుంబాలు ఉన్నాయి. ఏదో ఒక రోజు ముందో వెనకో వారో మనమో ఎవరో ఒకరు చనిపోతామని అందరికీ తెలుసు కదా. కానీ ఎవరో ఒకరు చచ్చిపోయినప్పుడు భయంకరంగా ఏడుస్తాం. ఎంత భయంకరంగా ఏడుస్తామంటే ఇక ఈ ప్రపంచంలో ఏదో ఒక మహావింత సంభవించినట్లు, ఇంక మనకే ఏదో జరిగిపోయినట్లు ఏడుస్తాం. ఎవడమాకలేరా, ఏడ్చి అలసిపోతావు, నీరసించిపోతావురా నాయన, ఎవడమాకరా అంటే మనం ఆగం, ఇంకా ఏడుస్తూనే ఉంటాం. సరే, ఒకవేళ ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమ గొప్పదయ్యి ఇక రేపటి నుంచి ఉండడు కదా నాతో అని బాధపడితే కొద్ది సమయం ఓకే, నిరీక్షణ లేనివాడు గనక ఏడుస్తున్నాడని అనుకుంటే సరే. కానీ ప్రభువు నమ్ముకున్న మనం కూడా వారికంటే మరి ఎక్కువగా ఏడుస్తాం. ఇప్పుడు ఒకవేళ కొద్దిసేపు సీరియస్, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు తెలియదంట చచ్చిపోతాడని, నువ్వు బతుకుతావా, నువ్వు చచ్చిపోతావు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఒక్క నిమిషం గట్టిగా ఆగి ఆలోచన చేస్తాడు. నిజమే కదా, ఆడు చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోతాను, రేపో ఇల్లుండో కాకపోతే అని ఆగి ఆలోచన చేస్తాడు. కానీ ప్రిపేర్ అవ్వడు. నీకు అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుంది తల్లి? పొద్దున్న పనికి వెళ్ళాలనుకో, ఈరోజు ఏమవ్వాలి మనం? రాత్రికే సిద్ధపాటు. వరి కోతకు పోతే కొడవలి పదునుందా లేదా చూసుకోవాలి, చొక్కా ప్యాంటు తయారు చేసుకోవాలి. వరి కుప్పలు ఊడ్చడానికి పోతే దానికి సంబంధించిన బట్టలు, వస్త్రాలు, తిండి తిప్పలు, సిద్ధపాటు. ఆ ప్రిపరేషన్ అనేది ఉండాలి. రేపు పొద్దున ఆరాధనకి వెళ్ళాలి, నీకు తెలీదా ఏ చీర కట్టుకోవాలి, ఏ సమయానికి వెళ్ళాలి, ఎప్పుడు రెడీ రోడ్డు మీదకి వెళ్తే ఆటో ఉంటుంది, ఆ సిద్ధపాటు నీకు తెలీదా? తెలుసు కదా. అలాంటి సిద్ధపాటే ఒక పెళ్ళికి, ఒక పేరంటానికి, ఒక ఫంక్షన్కి, ఒక లోక సంబంధమైన కార్యానికి వెళ్ళేటప్పుడు ఉన్న సిద్ధపాటు, దేవుని మందిరానికి ఉన్నప్పుడు ఉన్న సిద్ధపాటు, ఉద్యోగానికి, వ్యాపారానికి, పనికి వెళ్ళేటప్పుడు ఉన్న సిద్ధపాటు, చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియడానికి, నీ ముందున్నవాడు, నీ వెనకున్నవాడు, నీ పక్కన ఉన్నవాడు చనిపోతే ఏమవ్వాలన్న సిద్ధపాటు, ఆ ప్రిపరేషన్ మనిషికి ఎందుకు లేదు? కారణం ఏంటంటే మానవుని యొక్క అజ్ఞానం అని చెప్తా. నీకు తెలుసు ఇది జరుగుతుందని తెలుసు, పనికి పోకపోయినా జరిగిద్దేమో, ఉద్యోగానికి వెళ్ళకపోయినా జరిగిద్దే, ఇంకేదైనా చేయకపోతే జరిగిద్దేమో, కానీ మరణం అనేది తలుపు తట్టినప్పుడు నువ్వు ఎంత అధికారివైనా, గొప్ప కులస్తుడివైనా, మతస్థుడివైనా, బలవంతుడివైనా, తెలివిగలవాడివైనా, అబ్బో నీ సంగతి ఇంకా వర్ణించలేనంత గొప్పదైనా, మరణం అనేది నీ తలుపు తట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు తలుపు తీయాల్సిందే, దానికి అప్పగించుకోవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. మరి ఎందుకు సిద్ధపాటుకు ఉండట్లేదు? సిద్ధపాటు లేక ఏముందన్నయ్యా, నేను రెడీగా ఉన్నానంటే సరే మంచిదే, రెడీగా ఉంటా. కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతుంటారు, అరే చచ్చిపోతే నీ పరిస్థితి ఏందిరా, సత్తే సావుని రాని అంటుంటాడు. ఓకే, సత్తే సావు బాగానే ఉంది, రాని బాగానే ఉంది. నువ్వు పోయిన తర్వాత నీ భార్య పిల్లల పరిస్థితి ఏంది, నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, నీ పాటి నువ్వు వెళ్ళిపోతావు, నీ భర్త పరిస్థితి ఏంది, నీ సంఘము, నీ సేవ, నీ సహోదరుల వారి పరిస్థితి ఏంటి, ఏమైపోతారు వాళ్ళు? ఆ ఆలోచన నీకుందా? నేను పోయేలోపు చాలామంది అండి ఈరోజు ఎల్ఐసి పాలసీలు కడుతున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్లు కడుతున్నారు, ఈ డెత్ పాలసీలు కట్టుకుంటున్నారు. ఎందుకని? నేను చేస్తే నా పిల్లలకైనా ఉంటుంది,
భార్యకైనా ఉంటుంది, భర్తకైనా ఉంటుంది, తల్లిదండ్రులకైనా ఉంటుంది. ఏదో ఒక ప్రిపరేషను, నేను పోయిన తర్వాత ఇది ఉంటుందని ఒక ప్రిపరేషను. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మనం కూడా ఏదో ఒకరు చనిపోతాం తెలుసు. మరి ఆ ప్రిపరేషన్ ఏది? చనిపోయే ముందు ఈ రాత్రి ఒకవేళ చనిపోతే సిద్ధపాటు కలిగి ఉన్నావా? దేనికి సిద్ధపాటు కలగాలి అంటే, దైవజనుడైన పౌలు గారు కానివ్వండి, మనకు ముందున్న పితరులు సొలొమోను గారు కానివ్వండి, దావీదు గారు కానీ, యాకోబు గారు కానీ, మోషే గారు కానీ, అంతకుముందున్న అబ్రహాం గారు కానీ, నోవాహు, ఆ ముందున్న హానోకు, ఆదాం మొదలుకొని నీతిమంతుల జాబితాలో ఉన్న వారందరూ సిద్ధపడ్డారంట. ఎక్కడికో సిద్ధపడ్డారంట. ఆ సిద్ధపడాల్సిన సమయం మనకు ఆసన్నమవుతుంది. ఎందుకంటే దినములు చెడ్డవి, ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు. అందుకని నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. మరణం అనే ఒక సంగతి నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు లేకపోతే నువ్వు ఓడిపోతావు, విడవబడతావు, ఆగిపోతావు, ఇంకా చెప్పాలని నష్టపోతావు. మరణం అనే దానికి నువ్వు సిద్ధపడి ఉండకపోతే నష్టపోతావు. ఎలా సిద్ధపడాలి, ఎందుకు సిద్ధపడాలని లేఖనంలో చూస్తే, యోహాను రాసిన పత్రిక 7వ అధ్యాయము 53వ వచనంలో ఒక మంచి మాట రాసి ఉంటుందండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనాన్ని చదువుదాం. ఎక్కడికి వెళ్ళారంట? అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. అయిపోయింది, కంప్లీట్. ఈ రోజున ఆయన సన్నిధికి మనం అందరం వచ్చాం. మీ ఇల్లు వేరు, మీ స్థలం వేరు, కానీ దేవుని వాక్యం కొరకు ఒక పరదేశిలాగా ఒక కొద్ది నిమిషాలు ఈ వీధిలో నుంచి ఆ వీధిలోకి నువ్వు వచ్చావు, విన్నావు. వాక్యం వినిన తర్వాత అయిపోయింది ఆమేనని చెప్పగానే నీ పాటికి నువ్వు నీ దారి నువ్వు చూసుకొని వెళ్ళిపోతావు. ఎవరింటికి వారు వెళ్తారు. అయితే యేసు ప్రభు ఆ రోజు మీటింగ్ పెట్టి వాక్యం చెప్తుంటే ఇలాగే కూర్చొని వాక్యం విన్నారు, బాగా శ్రద్ధగానే విన్నారు. విని అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారని రాసింది. ఈ రోజున దేవుని వాక్యము ఆ వెనకాల ఉన్న మర్మం ఏం చెప్తుందంటే, ఈ భూమి మీదకి మనం వచ్చాం, ఎక్కడి నుంచో వచ్చాం, ఎప్పుడో వచ్చాం, వచ్చిన డేట్ ఉంది. భూమి మీదకి వచ్చిన ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈరోజు మనం వచ్చాం కదా, మన డెత్ డేట్ ఉంటుంది, ఉండదా? మన ముందున్న పితరులకు రాయలేదా? మనం పలానా రోజు వచ్చాడు, పలానా రోజు పోయాడని చెప్పలేదా? ఉండి పర్మనెంట్ అయిన వాడు ఎవడైనా ఒక్కడన్నా ఉన్నాడా? పోనీ ఉండబోయేవాడు ఎక్కడైనా ఉన్నాడా? లేడు కదా. దేవుడు సైతం మానవుని రూపము ధరించినప్పుడు ఖచ్చితంగా 33.5 సంవత్సరాలకి ఎక్స్పైర్ అయిపోయి వెళ్ళిపోయాడు ఈ భూమిని వదిలేసి. నువ్వైనా నేనైనా నేడో రేపో ఎల్లుండో ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. ఖచ్చితంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరింటికి వారు, ఎవరింటికి వారు. నీ ఇంటికి నువ్వు, నా ఇంటికి నేను, ఇద్దరం నీ ఇంటికి నా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. నీది ఏ ఇల్లు, నాది ఏ ఇల్లు? మనం వెళ్ళాల్సిన ఇల్లు ఎక్కడా? వచ్చిందైతే దేవుని దగ్గర నుంచే, ఆయన సన్నిధి నుండే వచ్చాం. అందరూ దేవుని కృప వల్లనే భూమి మీదకి వచ్చారు. కుంటోడైనా, గుడ్డోడైనా, కుష్ఠవ్యాధుడైనా, రోగస్తుడైనా, పండు ముసలైనా, పసి బిడ్డైనా, ఏ వయసు వారైనా దేవుని అనుగ్రహం వల్లనే భూమి మీదకి వచ్చారు. ఈరోజు నీకున్న బలం కానీ, నీకున్న అధికారం కానీ, నీకున్న డబ్బు కానీ, నీకున్న స్థాయి ఏదైనా దేవుని అనుగ్రహం వల్లనే వచ్చింది. కానీ నీకు దేవుడిచ్చిన ఈ స్థితిని మేలుకు వాడావా, కీడుకు వాడావా? దేవుని కొరకు పనిచేసావా, లోక సంబంధమైన కార్యాల కొరకు పనిచేసావా? ఇంకా చెప్పాలంటే దేవుని కొరక, దయ్యం కొరక, మంచి కొరక, చెడు కొరక, భక్తి కొరక, బలహీనమైన భక్తిహీనమైన వాటి కొరక? ఆలోచన చేయండి. ఈరోజు దేవుని నమ్ముకున్నామని మనం చెప్పుకుంటున్నాం కదా, మనం వేసే అడుగులు దేవుడికి మహిమకరంగా ఉన్నాయా? మనం చేసే ప్రార్థన, మనం పాడే పాట, మనం వేసే కానుక, మనం చెప్పే సువార్త, మనం నడిచే నడక, మన కన్ను, మన చెవి, మన హృదయం, మన మాట, ఇవన్నీ దేవునికి ఉపయోగకరంగా ఉన్నాయా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, రేపు పొద్దున నీ ఇంటికి వెళ్ళే టైం ఒకటి వస్తుంది. ఆ ఇంటికి నువ్వు క్షేమంగా వెళ్ళాలి అంటే ఈ దారిలో నువ్వు మర్యాదగా మట్టసంగా బతకాల్సిందే. హల్లెలూయా. చేతులు చెప్దాం అందరు గట్టిగా. కొండేపిలో బయలుదేరాడు, పెరిదేపు వద్దామని. వచ్చినోడు జెండా చెట్టు కాంచి ఇటు పక్క చక్కగా వస్తే పెరిదేపు వస్తాడు. మధులూరు రోడ్డు పోయి 4 సొక్కలు వేసుకున్నాడు అనుకో, మర్యాద వస్తాడు ఇంటికి వస్తాడా? ఆ ఊళ్ళో మనకి ఇంకొక సంఘం ఉంది, అక్కడ కూటానికి వెళ్ళి ఆదివారం సాయంత్రం అక్కడ జరుగుతుంది.
అక్కడికి వెళ్ళా, కోటానికి వెళ్ళా. ఇక వాక్యం చెప్తున్నప్పుడు మధ్యలో ఒక ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. పాపం రాంబాబే ఉన్నాడు ఆ రోజు. కరెక్ట్గా రాంబాబు పక్కన వచ్చి కూర్చున్నాడు. ఇటు చూస్తే ఈ పక్క చెంపంత పింక్ కలర్లో ఉంది, మాత్రం ఎర్రగా ఉంది. ఏందిరా ఆయన వాక్యం చెప్పాలనా అది చూడాలనా ఏందిరా అని చూస్తే బుర్రుగా తాగి బండి మించి పడి మొత్తం కొట్టకపోయింది. తాగిన మూమెంట్లు అర్థం కాలే అయ్యగారికి. ఎంత చలికాలం కదా అది, చలిగాలి తగులుతుంటే ఎట్టుంటుందమ్మా. అయినా బ్రహ్మాండంగా వచ్చి బిర్రు కూర్చున్నాడు అక్కడ. నేను అనుకున్నా, దేవుడు ఈయన కాపాడకపోతే సజీవంగా రాలేడేమో. ఎందుకు ఆయనకు ఆయుష్కాలం ఇచ్చాడు, ఎందుకు ఆయన మరణానికి పాత్రుడు అవ్వకుండా బతికి బయటపడ్డాడు. ఈరోజు నువ్వు మరలా క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే నువ్వు వచ్చిన దారి గుర్తుండాలి, నువ్వు వెళ్ళే దారి గుర్తుండాలి. నువ్వు వెళ్ళేటప్పుడు ఈ మార్గంలో నీ క్రియలు, నీ మాటలు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు మర్యాదగాను క్రమముగాను ఉండాలి. లేదంటే నువ్వు క్షేమంగా నువ్వు ఇంటికి వెళ్ళలేవు. ఎలా వెళ్తారండి? దారి మర్చిపోయినోడు వెళ్ళగలుగుతాడా? పరిస్థితులు ప్రతికూలంగా మార్చుకున్నాడు వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. ఇంతకు మనం వెళ్ళాల్సిన ఇల్లేంటి? యేసయ్య ఉండే ఆ పరలోక పట్టణమే మనం చేరబోయే గృహము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడు మానవుని నరకాన్ని తప్పించడానికి, నరక యాతన అనుభవించి ప్రాణము పెట్టి మరణపు ముళ్ళును విరిచి నరకపు ద్వారాలు మూసి రక్షణ అనే మార్గాన్ని తెరచాడో, ఆ మార్గంలో ఏ విశ్వాసి అయితే, ఏ వ్యక్తి అయితే వెళ్తాడో, ఆ మార్గంలో వెళ్ళిన వ్యక్తి క్షేమంగా పరలోకంలో దేవుణ్ణి చేరుకుంటాడు. ఎందుకంటే ఆ మార్గం వేసింది దేవుడు, ఆ మార్గం చూపించింది దేవుడు. అందుకే చెప్పాడు, నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా, ఏ కోణంలో వెళ్ళినా, ఎలా వెళ్ళినా నువ్వు గమ్యము చేరలేవు. కానీ నా ద్వారా నేను వెళ్ళిన మార్గంలో వెళితే ఖచ్చితంగా నువ్వు దేవుని చేరుకుంటావు. ఆమేన్. అందుకే యేసయ్య అంటాడు, నేనే మార్గం, వేరే మార్గం లేదు, వేరే భక్తి లేదు, వేరే అలవాటు లేదు, వేరే ఆచారం లేదు, వేరే సిద్ధాంతం లేదు. ఒకటే యేసయ్య బోధ ఒకటే. ఆయన వెంబడించాలి, ఆయన అడుగు జాడలో నడవాలి, ఆ మార్గంలో వెళ్ళాలి. వానికే దేవుడు గమ్యమవుతాడు, వారే దేవుని చేరుకుంటారు. నువ్వు దేవుణ్ణి చేరుకోవాలంటే ఖచ్చితంగా యేసయ్య మార్గంలోకి రావాల్సిందే. నాకు కొన్ని భావాలు ఉన్నాయి, నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, మా గురువు గారికి ఉన్నాయి, మా ట్రెజరీకి ఉన్నాయి. ఇలాంటి ఏవి పెట్టుకొని మా వాళ్ళు ఎటు చెప్పారు అటు చెప్పారని మనుషుల్ని ఆధారం చేసుకొని మనుషుల సిద్ధాంతాలు, మనుషుల నియమాల ప్రకారం నువ్వు నడిచావనుకో, అది నీ స్వనీతి అవుతుంది. స్వనీతి అంటే అర్థం ఏం తెలుసా? ఇంటి ముందుకు వచ్చినాడు కొమ్మత, అమ్మా అట్ట అంటాడు. లోపల నుంచి రాత్రి సర్దిపడి మెత్తబడిపోయి ఉంటుంది అది అన్నం. తెగ ఏదో పెద్ద దానకరంలో తీసుకొస్తుంది, వేసి తిను బాగా తిను. ఆడు బెమ్మనమైన బిర్యానీ తిని వచ్చుంటాడు. ఆడు నీకు ఒక్కటే, అడుక్కున్నాడికి 66. అబ్బో, నేను 6 అంటారేమో అనుకున్నా. 66. వాడు నువ్వు వండిన బియ్యము మీ ఆయన ఎన్నిసార్లు మొహం కూడా పగల కొట్టింటాడో, పనికి మళ్ళీ దాన్ని ఎట్లా వండేదని. కానీ వాడు బాస్మతి రైస్ దొరుకుతుంది, బీపీటీ దొరుకుతాయి, 72 దొరుకుతాయి, వానపాములు దొరుకుతాయి. ఒక్క పూటే. ఎందుకు 66 ఇల్లు కదా, ఏ ఇంట్లో ఎవరేం పెడతారో అట్టాంటి నువ్వు సద్దన్నం వేసి తిను. లోపల ఫీలింగ్ ఏంటి తెలుసా? ఈడు ఆకలి తీర్చాను, ఈడు కడుపు మాట తీర్చాను, ఇక దేవుడు నాకు పరలోకం ఇచ్చేస్తాడు. ఇంకా నిన్ను దంతాడు పనికి మాలిన. నీకు అంత బియ్యం, అన్ని బియ్యం ఉండి అంత ఆశీర్వాదం ఉంది, నీకు అన్నీ ఇచ్చి పేదలను కనికరించమంటే పనికి మాలిన వాడికి వేస్తావా? శిక్ష చేసిన దానికి మేలు జరగకపోగా, బహుమానం రాకపోగా శిక్ష. ఎందుకని? నువ్వు చేసింది కరెక్ట్గా లేదు. కొంతమంది స్వనీతిని ఆధారం చేసుకొని నేను పరలోకం వెళ్ళిపోతాను, నేను నీతిమంతుని, పేదల పక్షపాతిని, ఇక ఏదేదో ఇంకా దళాల పేర్లు చెబుతావు ఎక్కువ మాట్లాడితే, ఏదో అనుకొని స్వనీతికి ఆధారం చేసుకొని నేను డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. నో, నెవర్. అది జరగని పని. ఒక వ్యక్తి దేవుణ్ణి చేరుకోవాలి అంటే ఉన్న మార్గం ఒకటే, యేసే మార్గం. అందుకే ఆ వాక్యంలో రాయబడింది, అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు నీ ఇంటికి నువ్వు వెళ్ళాలంటే ఈ లోక సంబంధమైన ఇంటికి రాత్రి వెళ్తావు, కానీ ఏదో ఒక రాత్రి నీ ఇంటికి చేరకుండా అసలు సిసలైన ఇంటికి చేరే రోజు ఒకటి వస్తుంది. హల్లెలూయా. కడుపు నొప్పో, కాలు నొప్పో, కంటి నొప్పో, తలనొప్పో, ఇబ్బందో, ఇరుకో, అంబులెన్స్ ఫోన్ చేస్తారు. రై, మా ఇంట్లో అబ్బాయి బాగాలేదు, మా ఇంట్లో అమ్మకి బాగాలేదు, మా ఇంట్లో నాన్న బాగాలేదు, ఎత్తు అంబులెన్స్కి వెళ్ళిపోయారు. ఇంటికి వస్తాడా? పోయినోడు వస్తున్నాడు క్షేమంగా?
ఇంటికి వస్తున్నాడా? అందరూ వస్తున్నారా? 190 మంది వెళ్ళిపోతున్నారు. అంబులెన్స్ ఎక్కిన వాళ్ళు 10 మంది ఇంటికి వస్తున్నారు క్షేమంగా. ఆ 90 మంది అటు నుంచి అటు వెళ్ళిపోతారుగా. ఈ ఇల్లు కాదుగా దేవుడు మాట్లాడేది. మరి ఏ ఇల్లు? పరలోకమా నరకమా? రెండే 2 ఇల్లులు, పరలోకం ఒకటి, నరకం ఒకటి. నువ్వు ఏ ఇంటికి వెళ్తావో నీకే తెలుసు. ఇక్కడున్న నీకు నేను వివరించి చెప్పక్కర్లేదు, నేను సినిమా వేసి నీకు చూపియక్కర్లేదు. ఇదిగో నీ జీవితం ఇది, నీ బ్రతుకిది, నీ క్రియలు ఇవి అని మరలా గుచ్చి చెప్పక్కర్లేదు. నీకు తెలుసు. నీ క్రియలు, నీ భక్తి, నీ మతం, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు నీకు తెలుసు. దేవుడు నిన్ను భూమి మీదకి పంపింది ఎందుకో తెలుసా? ఈ భూమి మీద జీవిత కాలాన్ని వ్యర్థం చేయడానికి కాదు. ఈ భూమి మీద శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు. దేవుడు అనుగ్రహించిన భక్తి భావాలతో ఎలాగైనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి చేరుకోవాలన్న తపనతో పరితపించి ఆధ్యాత్మికమైన అనుభవాల్లో నడిచి ఎలాగైనా దేవుని చేరుకోవాలి. కానీ ఆ ఉన్న సంగతి మర్చిపోయి, ఇంటి సంగతి మర్చిపోయి, వచ్చిన ఏ స్థలం నుంచి వచ్చావో దాని సంగతి మర్చిపోయి ఈ లోకంలోనే సంచారం చేస్తే ఈ లోకంలో ఉండిపోతే ఎలాగండి? ఆలోచన చేయండి. అందుకే మన ముందు కొన్ని దుష్టాంతములుగా క్రియలు దేవుని గ్రంథంలో రాయబడ్డాయి మన కోసమే. ఆ రోజు భూమి అంతా నాశనం అయిపోయింది, నీళ్లతో నింపబడిపోయింది. ఏదైనా ఆరిన నేల కనబడితే 40 రోజులైంది, ఇక దిగుదామని నోవాహు ఆశపడి ఒక కాకిని పంపాడు. ఎంత నమ్మాడు పాపం కాకిని. కాకితో చెప్పి, కాకి ఇన్ని రోజులు ఎక్కడే ఉన్నాం కదా, తినడానికి తెచ్చుకునే అయిపోయినాయి కదా, ఒక్కసారి నువ్వు కిందకెళ్ళి ఆరిన నేల ఏమైనా కనబడుతుందేమో చూసి రాపో అంటే ఆ కాకి ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో మర్చిపోయిందంట. మర్చిపోయి ఏం చేస్తుంది? శవాల మీద పడి పీకతండి. మరి అది తింటుందే. మరి ఇంట్లో చాలా ఉన్నాయే, ఏనుగు ఉంది, సింహం ఉంది, ఒంటి ఉంది, పులుంది, పక్షులు ఉన్నాయి, జీవులు ఉన్నాయే. మరి వాటి సంగతి ఏంటి? అవి తినొద్దా? వాటికి ఆకలి వద్దా? వాటికి తెలియొద్దా పరిస్థితి ఏంటో? ఇంకా నువ్వు వస్తావు చెప్తావని కనిపెట్టుకొని ఉన్నాయే. నువ్వు వచ్చిన సంగతి మర్చిపోయావు. ఎక్కడి నుంచి వచ్చావో? అసలు వీటన్నిటికి మించి నిన్ను పంపినోడు పాప ఆ ముసలాయన కనిపెట్టుకున్నాడే. ఇది పోయింది, వస్తుందని ఆయన ఏమనుకోవాలి? దారి తెప్పింది అనుకోవాలనా, చచ్చిపోయింది అనుకోవాలనా, లేకపోతే ఎవరైనా బంధించారనుకోవాలా, లేకపోతే నీళ్ళలో పడిందా, ఎండిపోయిన చోటు ఉందని ఆగిపోయిందా, ఇంకా వెతుకుతుందా, ఏమనుకోవాలి ఆయన? ఈ రోజున విశ్వాసుల జీవితాలు కూడా అండి. లోకస్తులంటే సరే వాళ్ళకి తెలియదు, దేవుడు తెలియదు, భక్తి తెలియదు. ఇక చచ్చిపోతే వాళ్ళు ఏమంటారంటే గాలిలో కలిసిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది అనుకుంటారు. ఎందుకు కలిసిద్ది? గాలిలో ఎందుకు కలిసిద్ది? కలిస్తే మళ్ళీ వచ్చి ఇంకొకళ్ళు ఎందుకు పడుతుంది, దూరుతుంది ఏమ్మా? గాలి కలిసిపోతే ఏమొక బట్టి ఎవరే నువ్వో చెప్పు. నా పేరు సుబ్బమ్మ. ఎందుకు వచ్చినావు? కోడలకు బట్టా. ఎందుకు పట్టావు? దీన్ని తీసుకుపోతా. ఏడు తీసుకుపోతావు? వీళ్ళు చెప్పడం సరిపోయింది, వాళ్ళు అడగటం సరిపోయింది. దాని పేరు ఏందమ్మా? అది దయ్యం. అవునా? దయ్యం. ఇప్పుడు ఈ దయ్యంతో చెప్పు, ఏం పేరు నీ పేరు? అది నిజం చెబుతుందా? అదే సత్యహరిశ్చంద్రుడు కూతురా నిజం చెప్పడానికి? ఈ అడగటం ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూ అదేమన్నా ఏసు దేంతో ఇంటర్వ్యూ చేశాడా? ఏం చేస్తామండి? వాళ్ళకంటే తెలీదు. గాలి కలిసిపోద్ది, మట్టిలో కలిసిపోద్దని అమాయకంగా బతికేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నంతసేపే ఏం తినాలన్నా ఏమని చేయాలంటే ఇదే జీవితం అనుకొని వాళ్ళు బతికేస్తారు. నీకు అన్నీ తెలుసు, నీకు బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, చచ్చిపోతామని తెలుసు, నిరీక్షణ ఉందని తెలుసు, దేవుని నమ్మాలని తెలుసు, భక్తి తెలుసు. కానీ వాళ్ళకంటే బ్రహ్మాండంగా బతికేస్తున్నావు మర్చిపోయి. ఎవరు పంపించారు నిన్ను, ఎందుకు పంపించారు, ఆ సంగతి మర్చిపోయావు. గుర్తుపట్టు దేవుని బిడ్డ. వాచ్మెన్ని అనే దైవజనుడు వస్తా ఉన్నప్పుడు ఎందుకో పాస్టర్ గారు ఆ పుస్తకం చదువుతా ఆ పక్కన పెట్టారు. అప్పటిదాకా బైబిల్లో వాక్యాలు చూసుకుంటా కూర్చున్నా. ఆ పుస్తకం పైన అట్ట మీద తీస్తే ఒక మంచి మాట రాసి పెట్టాడండి. మనిషికి భూమి మీద చాలా పనులు ఉన్నాయంట. వాటన్నిటిలో ముఖ్యమైన, యోగ్యమైన, అసలు సిసలైన పని దేవుడి పని అంట. ఆమేన్, హల్లెలూయా. మనకు పనికొచ్చేది, మార్గాన్ని సరళం చేసే పని ఏదైనా ఉందంటే దేవుని పనే. మనం వచ్చిందే దేవుడి కొరకు, దేవుని మహిమను ప్రకటించడానికి, ఆయన మహిమను భూమి మీద మన వలన గొప్పది చేయడానికి మనం భూమి మీదకి వచ్చాం. అంతకుమించి వేరే పనేం లేదు మనకి. కానీ మనిషి ఏం చేస్తాడు తెలుసా? అసలైన ఆ పని వదిలేసి కొసర పనులన్నీ పెట్టుకుంటున్నాడు. బరిగొడ్ల కొరకు ఒక జీవితం, కొండేపికి పెరిదేపికి ఆటో తోలడానికి ఒక జీవితం. ఏమండి?
ఇంకేదేదో ఈ పొగాకు పనులు వస్తాయి రేపు. ఇక చూడండి, మామూలుగా దేవుడు మనిషిని రాత్రిపూట నిద్రపోయి పగలపూట పని చేసుకోమన్నాడు. కానీ ఇది రివర్సు. రాత్రింబగలు అదే పని. 6 నెలలు అసలు మిషన్లు కూడా పని చేయవండి. అది కూడా డెడ్ షిఫ్ట్లు ఉంటాయి వాటికి కూడా. వాటికి ఒక టైం ఉంటుంది, కొద్దిసేపు గ్యాప్ ఇస్తారు. కానీ అలా అయిపోయింది. ఆదివారం లేదు, శనివారం లేదు, కూటం లేదు, మంచి లేదు, చెడు లేదు. మనిషి మిషన్ లాగా అయిపోయాడు. వచ్చిన పర్పస్ మర్చిపోయాడు. నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరలా ఒకరోజు దేవుడు నిన్ను పిలుస్తాడన్న సంగతి నువ్వు గుర్తుపట్టి ప్రిపేర్ అవ్వాలి. హల్లెలూయా. ఎందుకని ప్రిపేర్ అవ్వాలంటే దేవుని వాక్యంలో రాయబడింది. 89వ కీర్తన 48వ వచనంలో దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మరణమును రుచి చూడకుండా బ్రతికే నరుడు ఎవరు? చదువు. 89:48. మరణమును చూడక బ్రతికే నరుడు ఎవరు? పాతాళ వశము కాకుండా తనను తాను తప్పించుకొనగోరేవాడు ఎవడు? బైబిల్ వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఏ ఉద్దేశంతో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారో, ఏ మర్మం దేవుడు వెనకాల రాశాడో ఆ మర్మమే దేవుడు ఇంతసేపు మనతో మాట్లాడారు కదా. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నువ్వు మరచిపోయి ఉండొచ్చు, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు కదా దేవుడు నీతో. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళాలి కదా. ఒకవేళ ఎవరైనా అనుకుంటాను నేను చచ్చిపోను, నేను ఇప్పుడే చచ్చిపోను. మొన్న ఒక ఆయన అన్నాడు, అన్న టైం దగ్గరకు వచ్చింది, మారు మనసు పొందావు, దేవుని నమ్ముకున్నావు కదా, చేసే భక్తి కొద్ది గట్టిగా చేయనా, దేవుని రాజ్యానికి వస్తావు, ఈలోపు చచ్చిపోతే పాస్టర్ గారు నేను చచ్చిపోనండి అంటున్నాడు ఆయన. ఏమన్నా సర్టిఫికేట్ తెచ్చుకున్నాను దేవుడి దగ్గర నుంచి, ఇసుకే తెచ్చుకున్నట్టుగా. నేను చచ్చిపోనండి. ఏం అంత గట్టిగా అప్పుడే చచ్చిపోతే అంటండి, పిల్లలకి పెళ్లి చేయొద్దా, ఇల్లు కట్టొద్దా, ఉద్యోగం రావద్దా అంటాడు ఆయన. అని తెలుసా? 18 ఏళ్ళ పిల్లోడికి హార్ట్ అటాక్ అయిందమ్మా. ఏ దినాల్లో ఉన్నాం మనం? బాగా ఉన్నాడు, రాత్రి అంతా బ్రహ్మాండంగా మాట్లాడాడు, 12 దాకా కూటం పెట్టాడు, పోయి పడుకున్నట్టే పొద్దునికే స్తోత్రం అయ్యాడే. ఏం జరిగింది ఈ గ్యాప్లో? ఏ స్తంభాలు ఇరిగి పడలేదు, ఏ బైకులు యాక్సిడెంట్ కాలేదు, ఏ ఘోరాలు జరగలేదు, ఏ భయంకరమైన వ్యాధులు రాలేదు. ఆరోగ్యంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి, మనశ్శాంతి ఉంది, నెమ్మది ఉంది, పడుకున్నట్టు వెళ్ళిపోయాడే. నువ్వు గుర్తుపడుతున్నావా? మరణం సంగతి యోచిస్తున్నావా? మనిషి వెళ్ళే కాలం ఒకటి ఉంది, వెళ్ళాల్సిన ఇల్లు ఒకటి ఉందని అర్థం చేసుకోగలుగుతున్నావా? మరిచిపోతున్నావు. నేను ఎందుకు చచ్చిపోతా, నాకు అప్పుడు ఎందుకు వస్తుంది? నో, అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పిలుస్తాడో తెలియదు. నేను ఇంకా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి కాకుండా చచ్చిపోయినా లేరా? నేను ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టకుండా చచ్చిపోయినా లేరా? ఎంతమందిని చూపిమంటావు? ఇల్లు కట్టి పెయింట్లు వేసి మొత్తం రెడీ చేసి ఇంటి కార్డులు కొట్టించి పంచడానికి పోయి చచ్చిపోయినా ఒక ఆయన. 65 లక్షలు పెట్టి ఇల్లు కట్టి అంతా రెడీ చేసి పిఓపీలు చేపించి కార్డులు కొట్టించి ఇంటికి ఓపెనింగ్ చెప్పడానికి వెళ్ళి యాక్సిడెంటే చచ్చిపోయింది ఒక ఆయన. ఏమైంది? దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలియదు, ఏ సమయంలో పిలుస్తాడో తెలియదు. రేపు మంది కాదు, ఈ లోపే నువ్వు వెళ్ళాల్సిన ఇల్లు నువ్వు గుర్తుపట్టు. నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే నీ ముందు ఒకటి ఉంది, నువ్వు నరకం వెళ్ళాలి అంటే నీ ముందు లోకం ఉంది. ఏది కావాలో గుర్తుపట్టు. ఒకవేళ నాకు అప్పుడే కాదులే, టైం ఉందిలే అనుకుంటే మాత్రం పొరపాటు. అందుకే దైవజనుడైన దావీదు చెప్తాడు, మరణముని రుచి చూడకుండా బ్రతికి నరుడెవరు? పాతాళ లోకానికి వెళ్లకుండా తప్పించుకునేవాడు ఎవడు? ఎవ్వరి వలన కాదు. మరి ఎలా తప్పించబడాలయ్యా? ఒక్కటే మార్గం, యేసే మార్గం. ఆమేన్. యేసు మార్గం అంటే మేమందరం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, ఇంకేముందయ్యా? నమ్ముకోవటం అంటే ఇలా కాదండి, నమ్మకానికి ఒక క్రమం ఉంది. మారు మనసు పొందావా? రక్షణ పొందావా? బాప్తిసం పొందావా? ఆత్మలో ఆనందించగలుగుతున్నావా? ఈ లోకానికి, లోక సంబంధమైన ఆచారాలకి, లోక సంబంధమైన వ్యవహారాలకు దూరంగా దేవునికి దగ్గరగా బతుకగలుగుతున్నావా? నీలో ఒక వైరాగ్యం ఉందా? నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను, వీళ్ళతో నాకు పని లేదు. ఎప్పుడైనా అనుకున్నావా? ఇంట్లో చుట్టాలు వచ్చారు, ఏమో ఈడ కూటం పెట్టారు, అమ్మో ఆడ కూటం జరుగుతుంది, చుట్టాలు వచ్చారని ఈ ముసలమ్మ ముచ్చట్లు పెడితే ఉపయోగం ఏముంది, మీరు కూర్చుంటారా, నేను ప్రార్థన పోతా అని ఎప్పుడైనా వైరాగ్యం నీలో కలిగిందా? ఈ లోకంలో కలిగే శ్రమ నుంచి కానీ, బాధ నుంచి కానీ ఎప్పుడైనా దేవుడి మీద ఆనుకొని, ప్రభా నువ్వు నీ చిత్తం లేకుండా ఏం జరిగిద్దయ్యా, సరే కానీ నీ ఇష్టమైతే ఇలాగే జరగని అని ఎప్పుడైనా దేవునికి అప్పగించుకున్న అనుభవాలు ఉన్నాయా? ఈ క్రమంలో నువ్వు భక్తి చేస్తే నీకు రక్షణ సరళమవుతుంది. ఆమేన్. ఇవేమి లేకుండా ఊరికి ప్రభుని నమ్ముకున్నానంటే
ఇళ్ళలకు కానీ పండగ ఇద్దా అంటే ఇదే కదా. ప్రభుని నమ్ముకున్నాను అంటే ఆ రక్షణ నీకు సంపూర్ణం ఎలాగవుతుంది? పరిపూర్ణము అంటే అర్థం ఏంటంటే దుక్కి దున్నిన నాటి నుంచి, విత్తనం వేసిన నాటి నుంచి దాన్ని కావలి కాసి, నీళ్లు పోసి, కలుపు తీసి, ఎరువేసి, పెంచి పెద్ద చేసి ఆ మొక్క ఆ చెట్టుగా మారి పుష్పించి, పిందించి, పిందె చేసి, ఫలించి, ఆ ఫలము పరిపూర్ణమై నీ నోటికి రుచిగా మారితే అప్పుడు నీ వ్యవసాయం సంపూర్ణమైనట్టు. ఊరికి గింజలు చల్లాను అన్నయ్య, ఇంకా అదే పెరిగిద్దంటే అయిద్దా? అది అవ్వదు. లోకం అయితే అయిద్ది. ఈ చిల్ల చెట్లకు నువ్వేం వేయాల్సిన పనిలా, ఈ పిచ్చి చెట్లకి నువ్వేం వేయాల్సిన పనిలా, ఆటోమేటిక్ పెరిగిపోతా ఉంటాయి. అయ్యే అడగాల్సిన పని లేదు. అందుకే ఈరోజు నువ్వైనా నీ పిల్లలైనా ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉన్నారు, దేవుళ్ళు ఎలా ఉన్నారు ఆలోచించు. ఒకవేళ నువ్వు ఉన్నప్పుడు 4 మాటలు చెప్పగలుగుతున్నావు దేవునికి, మీ పిల్లలకి చేయి పట్టుకొని తీసుకొని రాగలుగుతున్నావు, పొరపాటున దేవుడిని పిలిచి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నీ పిల్లలు రాగలుగుతారా? వెళ్ళగలుగుతారు? చెప్పండి. ఈ రోజుల్లో యవ్వనస్తుడు దేవుని మందిరానికి రావడానికి అబ్బో కొండ మీద కోతిని తేవచ్చేమో, కానీ ఒక యవ్వనస్తుని దేవుని దగ్గర నడిపేయాలంటే పిచ్చి పడుతుంది. రావట్లేదు. తల్ల కింద తపస్సు చేయాలి. రే నాన్న రారా, ప్రార్థన పోయిద్దాం, రారా అమ్మాయి, లేమ్మాయి తొందర రెడీగా ప్రార్థన పోయిద్దాం అమ్మాయి. అబ్బే అట్టే కూర్చొని 2 గంటలు జబర్దస్త్ చూడమని చూస్తారు, కదలకుండా చూస్తారు. దేవుని సన్నిధికి మాత్రం రాలేరు, దేవుని వాక్యం చదవలేరు, మోకరించి ప్రార్థన చేయలేరు, వాక్యం వినలేరు, ఓపిక ఉండదు. ఇది ఏ మార్గం? ఎలా వెళ్తున్నారు? ఆలోచన చేయండి. ఒకవేళ ప్రభు సెలవిచ్చే దినం నేడే అయితే నీ జీవితంలో, ఈ రాత్రి నువ్వు వెళ్ళాల్సి వస్తే రక్షణ మార్గంలో ఉన్నవా? నీ ఇంటికే వెళ్తావా? పరలోకానికి వెళ్ళగలవా? నరకాన్ని తప్పించుకోగలవా? నీ వలన కాదు, తన్ను తాను తప్పించుకొనగల గోడువాడు ఎవడు? వాడి వలన కాదు కాబట్టే యేసయ్య వచ్చి తప్పించి మార్గాన్ని చూపించాడు. ఇప్పుడైనా నువ్వు ఆ మార్గంలో నడవకపోతే నీకు ఎలా వస్తుందండి రక్షణ? అందుకే నువ్వు ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకొని బాప్తీసం పొంది ప్రభులో ఉంటావో నీకు రక్షణ, పరలోకమే నీ నివాసం, నీ ఇల్లు. లేదా నశించిపోయేవానికి శిక్ష. ఏంట్రా శిక్ష అంటే 2వ అగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది కథ కాదు. రాత్రి చెప్పి అనగనగనగా రాజు 7 కొడుకులు 7 చేపలు తెచ్చారు, అది ఎండేది కాదు, సచ్చేది కాదు, కథ కాదు. ఆ భయంకరమైన నరకం తప్పించుకోవాలంటే ఉన్న మార్గం ఇదే. ఇది సత్యం. ఈ ప్రపంచంలో రాయబడిన అక్షరము నిజము, సత్యము, శాశ్వతం అనేది ఏదైనా ఉంది అంటే నేను ప్రకటించే యేసయ్య మాట తప్ప అన్ని అబద్ధమే. అలాంటి సత్యమైన మాట బైబిల్ గ్రంథం చెప్తుంది. 2వ గుండం, అగ్నిగుండం, 2వ మరణం. అందులో ఇక అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ భయంకరమైన నరకానికి వెళ్ళే కంటే, అక్కడి నుంచి తప్పించుకోలేక కేకలు పెట్టే కంటే దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఈ మాటలు నీకు వినిపింపజేస్తున్నాడు ప్రేమగల దేవుడు. ఒక్కసారి ఆలోచించి ఒక తీర్మానం చేసుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని మార్గంలో ఉండు. అలాంటి వారి గురించి అపోస్తలుడైన పౌలు గారు అంటారు, 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక, చదవక్కర్లేదని చెప్తున్నా. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. అంతకుముందు అయితే శిక్ష ఉంది, ఇప్పుడైతే శిక్ష లేదు. ఎందుకని? నువ్వు మారు మనసు పొందావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని సన్నిధిలో గడుపుతున్నావు. ఆయన సన్నిధిలో జీవం నీలో నిండిపోయి 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 నీలో ఉన్న మరణాన్ని నిరర్ధకం చేసి నేను దేవుని రాజ్యం తీసుకెళ్ళిపోయింది. యేసు రక్తం ఇచ్చే ఇక నీ మీద మరణానికి అధికారం ఉండదు. మరి ఆయన చచ్చిపోతున్నారు కదా, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ చచ్చిపోవట్లా. మేమే జాగ్రత్త తీసుకెళ్ళి సెక్యూరిటీ పెట్టి వస్తున్నాం అక్కడ. యేసు రక్తం ఇచ్చే గట్టిగల్లు చెప్పండి. సమాధి కార్యక్రమానికి దైవజనుడు ఎందుకు అవసరమో తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, అయ్యా ఇదిగో మేము దాచిపెడుతున్నాం, నువ్వు వచ్చినప్పుడు ఈ సమాధి తెరవబడి లేపబడాలి. అందుకే సమాధి మీద కూడా జాగ్రత్తగా రాస్తాం, పలాని కొమ్ము ఎస్తేరమ్మా క్రీస్తునందు నిద్రపోతుంది, పని పాపం అలసిపోయింది బిడ్డ, పాడి 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 చప్పట్లు కొట్టి 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 ఆరాధనలు పరిగెత్తి పరిగెత్తి ఆత్మల కొరకు సువార్త చెప్పి. ఈ మధ్య ట్రెండ్ సెట్ అయిపోయిందట. వాడు తాగి 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 వేదాంత హాస్పిటల్ గుంటూరు 2 కిడ్నీలు చెడిపోతే ఫ్లెక్సీ చేసాడు ఇంటి దగ్గర. మంచి పోరాటం పోరాడి
నా కొరకు మంచి పోరాటం అంట. ఏందో ఆ పోరాటం మరి? నీతిమంతుడంట, ముగించాడంట. ఊరికే క్రైస్తవ కుటుంబంలో ఉన్నామని మనం వేసుకోవడం కాదు. ముగించిన వారి జీవితాలు ఎలాగో ముగించారు. బ్రతికి ఉన్న నీ సంగతి ఏంటి? నీ భర్త సంగతి ఏంటి? నీ పిల్లల సంగతి ఏంటి? ఇకనైనా నువ్వు మారు మనసు పొంది దేవుని నమ్ముకో, అది నీకు ఆశీర్వాదం. ఇద్దరు వ్యక్తులను గుర్తు చేసి నేను ముగిస్తా. ఈరోజు ప్రభు తను 33.5 సంవత్సరాలు భూమి మీద సేవ చేస్తూ ఉన్నప్పుడు ఇదే మాట చెప్పారండి. అంతటి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే నువ్వు నరకానికి వెళ్తావో పరలోకానికి వెళ్తావో తేల్చుకో, మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి అని ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. అయితే ఒక ఆయన చెప్పాడంట, మారు మనసు పొందరా, బాప్తిజం పొందరా, దేవుని నమ్ముకోరా. నాకు దేవుడి గురించి చెప్పకాకు, నాకు చాలా బిజీ అని పక్కగా నెట్టేస్తుంది. ఎవడైనా సువార్త కరపత, ఇదిగో మా ఇంట్లో ఇన్ని వాక్యాలను చూసుకో, ఇన్ని బైబిల్ ఉన్నాయి చూసుకో. మా తాత పాస్టర్, మా జేజీ నన్ను పాస్టర్, పాస్టర్ గారు పొద్దున్నైతే పాస్టర్ గారితో ఇద్దరు అరుగు మీద కూర్చునేది మేమిద్దరం. ఇవన్నీ ఎవరు అడిగారు? మారు మనసు పొంది దేవుని నమ్ముకోమంటే ఇన్ని మాటలు చెబుతున్నావు. నెట్టేసి పక్క వెళ్ళిపోతున్నాడు. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, లోకం లోకం, అధికారం, రాజకీయం, సినిమా, ఇదే పిచ్చి. తిరిగి 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 అలసిపోయాడు. సంపాదించుకోవాల్సింది సంపాదించుకున్నాడు, తినాల్సింది తిన్నాడు, తాగాల్సింది తాగాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకరోజు సావు వచ్చింది, చచ్చిపోయింది. అర్థమవుతుందా? ఎంత చెప్పినా వినలా, ఎంత ప్రకటించినా వినలా. రోజు చెప్పాడంట ఒక ఆయన, అయ్యా మారు మనసు పొందయ్యా, ప్రభు నమ్ముకయ్యా. పాపం ఆ ఇంటి ముందుకు వచ్చి అవుతాడు, ఆ వీధులు కూర్చొని చెప్తాడు, ఆ ఊరు రచ్చబండి దగ్గర కూర్చొని చెప్తాడు, మారు మనసు పొందయ్యా, సువార్త నమ్మయ్యా. రోజు చెప్పాడంట, కానీ వినలా. తన ఇష్టం వచ్చినట్టుగా బతికాడంట, తన ఇష్టం వచ్చినట్టుగా. దేవుడు వాక్యం ప్రకారం కాదు, ఇప్పుడు చెప్పానే క్రమముతో కాదు, తన ఇష్టానుసారంగా బతికాడంట. తన ఒక క్రమం పెట్టుకున్నాడు, తన ఇష్టం ఒకటి పెట్టుకున్నాడు, తన చిత్తం ఒకటి పెట్టుకున్నాడు. ఆ చిత్తంలోనే బతికాడు. దైవజనుడి మాట లేదు, దేవుని వాక్యం లేదు, క్రమం లేదు, పద్ధతి లేదు, దేవుడు లేడు, ఏం లేడు. తన ఇష్టమే, తన ఇష్టం వచ్చినట్టు బతికాడు, చచ్చిపోయాడు. ఇంకొక ఆయన భూమి మీదనే ఉన్నాడు, కానీ ప్రభు గురించి ఎవరూ చెప్పలేదు, కానీ జీవితంలో నలిగిపోతూ సతమతం అవుతున్నాడు. ఈయన కూడా బాగానే ఉన్నాడు. ఇద్దరు మంచోళ్ళే, ఇద్దరు ధనవంతులే, ఇద్దరు ఉద్యోగస్తులే, ఇద్దరు డాంబికంగా బతికిన వాళ్ళే. కానీ ఆయనకేమో ఎంత చెప్పినా వినలేదు. ఈయనకేమో ఎవరో ఏదో ఒక మాట చెప్తే ఆ మాటకే ప్రేరేపణ వచ్చి ఎలాగైనా యేసయ్యని తెలుసుకోవాలి, యేసయ్యని నమ్ముకోవాలి, యేసయ్య గురించి ఏమైనా కొంచెం జ్ఞానం సంపాదించాలని ఆశపడ్డాడు. ఎప్పుడైతే ఈయన ఈ రెండో ఆయన యేసుప్రభు గురించి తెలుసుకోవాలి ఆయన దగ్గరికి వెళ్ళాడో, వెంటనే యేసుప్రభు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అయ్యా, నీ పాపం ఇది, నీ జీవితం ఇది, నీ మరణం ఇది, నీ మరణం తర్వాత జీవితం ఇది. ఇప్పుడు నువ్వు తెచ్చుకున్నంత, ఇప్పుడు నువ్వు సంపాదించుకున్నంత నీతో రాదు. దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావో, దేని కొరకు అడుగులు మడుగులు ఒత్తుతున్నావో అది నీతో రాదు, గమనించు అని వివరం చెప్తే వెంటనే దండం పెట్టి కాళ్ళ మీద పడి మారు మనసు పొంది, ప్రభువా ఈ మాటలు చెప్పేవాళ్ళు లేక లోకం వెంబడి పరిగెత్తానయ్యా, నాకెందుక ఈ దరిద్రం అని లోపల ఉన్న దరిద్రం తీసుకెళ్ళి బయటపడేసాడు యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. ఎవరో అర్థమైందా మీకు? పొట్టి జక్కయ్య యేసుప్రభుని తెలుసుకుందామని వెళ్ళాడు. యేసుప్రభే మాట్లాడాడు, మొదలుపెట్టాడు. జక్కయ్య దిగు, చెట్టు దిగు, నేను నీ ఇంటికి వస్తా. ఎందుకయ్యా? నీ ఇంట్లో రక్షణ రావాల్సి ఉంది, అందుకే నేను అడుగు పెడతా. యేసుప్రభు వెళ్ళి ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెట్టాడో వెంటనే అక్కడాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదే. ఎవరా రక్షణ? ప్రభు అయిన యేసు. ఆయన వచ్చాడు, రక్షణ వచ్చింది. రక్షణ వచ్చింది కనుక ఇంట్లో ఉన్న పాపం బయటికి పోయింది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అప్పటిదాకా పాపపు సొమ్ము, మోసపు సొమ్ము, మోసం చేసిన ఆ అనుభవాలు అన్ని ఇంట్లో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో తీసుకెళ్ళి డబ్బులు అయితే 4 గింతలు పట్టాడు, కానీ ఇంకా ఏమేమి బయటేశాడు తెలియదు. మొత్తం బయటేశాడు, రక్షణ పొందాడు. జక్కయ్య గురించి రాసింది, నీవు కూడా అబ్రహాము కుమారుడివే. ఆమేన్. రక్షణ వచ్చేసింది జక్కయ్యకి. కానీ ఈ ధనవంతుడికి దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, భక్తి తెలుసు. ప్రతిరోజు లాజరు సువార్త చెప్తున్నాడు. అయ్యా ధనవంతుడా, రక్షణ పొందు, మారు మనసు పొందు, దేవుని దగ్గర రా, నమ్ముకో. బిజీగా ఉన్నామని, బిజీగా ఉన్న పాస్టర్ గారు నన్ను గదిలి, మాకు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పి ఒక బత్త బియ్యం ఇస్తా.
ఇంతకంటే దానకరుడు ఎవరిని ఉన్నారా? నువ్వు ఇచ్చే భర్తతో ప్రపంచం సువార్త చెప్పింది. మీటింగ్ పెట్టినప్పుడు చెప్పు, మందిరాన్ని మాత్రం పిలవ మాకు పాస్టర్ గారు, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను బిజీ. గడియారం ఒక్కసారి బయటికి పీకాడు అనుకో దేవుడు బ్యాటరీ, సప్పంగా గడియారం ఆగిపోద్దు చూసారా, అట్ట బండుకోవాల్సి వస్తుంది. అంటే జ్ఞాపకార్థం కొట్టం కాబట్టి చెప్తున్నా. హల్లెలూయా. కొద్దిగా సీరియస్గా ఉన్న వాళ్ళంతా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అదే కదా నాకు కావాల్సిందే. మీలో ఆ కసి రావాలి, ఆ వైరాగ్యం రావాలి. ఎంతకాలం అండి ఊరికి సప్పట్లు కొట్టుకొని భజనలు చేసుకుని అబ్బరం కథలు చెప్పుకొని ఇప్పుడు ఎంతకాలం? ఆలోచించండి ఒకసారి. దినములు చెడ్డవి. సువార్త విన్న ధనవంతుడేమో నరకంలో కేకలేస్తున్నాడు, అయ్యో అబ్రహామా తండ్రి, ఒక్కసారి ఆ లాజర్ను పంపించు. ఎందుకని లాజర్ను పంపించాలి? వాడు తెలుసయ్యా మా వాళ్ళకి రోజు సువార్త చెప్పాడయ్యా, వీధి తిరిగి చెప్పాడు, ఇల్లు తిరిగి చెప్పాడు సువార్త. మేము నమ్మలా. నేను చస్తే చచ్చా, నరకంలో పడ్డా. నా తమ్ముడు ఉన్నాడు, మామ ఉన్నాడు, అల్లుడు ఉన్నాడు, కోళ్ళు ఉంది, వాళ్ళందరూ చస్తే నరకానికి వస్తారయ్యా. నేను బతికినట్టే బతుకుతున్నారయ్యా. ఏ రోజు నేను భక్తి నేర్పలేదు వాళ్ళకి. ఆ లాజర్ని పంపు అంటే ఆయన అన్నాడు, లాజర్ ఎందుకులే, ఊర్లో పాస్టర్, ఊరుపునో పాస్టర్, 2 పాస్టర్లు ఉన్నారులే, వాళ్ళు చెప్తారులే అన్నాడు. వీళ్ళు చెబుతూ మీరు ఎందుకంటారు? ఈ పాస్టర్లు చెప్తే మీకు అర్థం కాదే. ఈ పాస్టర్ చెప్పేది అదే మనకు తెలీదా? రోజు చూశాను కాదా, ఎప్పుడు వచ్చాయినా రోజు చూసానా, ఇవన్నీ కాదు. విన్న వాక్యం నీ జీవితంలో ఎంత మేలు చేస్తుంది, ఎంత కార్యం చేస్తుంది, ఎంత మార్పుని తీసుకొస్తుంది ఆలోచన చేయండి. వాడిట బతికాడు, ఈడిట బతికాడు, దానికి ఎంతసేపు చెప్పిన మారు మనసు రాదు, 24 గంటలు చచ్చిపోదు, అదే ఆట బతుకుతుంది. ఇంక ఎందుకే ప్రభు నమ్ముకునేది? నరకానికి పోద్దు రేపు పొద్దున. అది నువ్వు పోతావా? చెప్పు, పోతావా? నేను పోతానని తెగబడితే ఇంక నేనేం చేస్తా? ఆయన అన్నట్టు మారు మనసు పొందాయా అంటే నాకు అక్కర్లేదంటే ఇంక నేనేం చెప్తా ఆయనకి? దేవుని వాక్యంలో రాయబడిన మాట చెప్తున్నా. మరణం ఏదైనా వస్తుంది ఒకరోజు, నీ ఇంటికి నువ్వు వెళ్ళాలి. అది పరలోకమో నరకమో నీ క్రియలు నీకు చెప్తున్నాయి. ఒకవేళ అవి కీడైన మార్గంలో ఉండి జీవ మార్గంలోంచి బయట ఉంటే, నరకాన్ని తీసుకెళ్ళేటట్టుగా ఉంటే, ఈ రాత్రి ఒక మారు మనసు పొందు, ఒక తీర్మానం చేయి. ప్రభువా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నా జీవితం మార్చుకుంటానయ్యా. ఒకవేళ నీకు తెలిసి లోకాన్ని మాయ చేసిన క్రియలు నాకు కూడా తెలుసుకొని ఉన్నాయి, నేను వాటిని విడిచిపెడతానయ్యా. ఎంతకాలం అయ్యా, నేను రావాల్సింది అక్కడికే కదా, ఏదో ఒక రోజు అక్కడికి రావాలంటే ఇవి అడ్డం కదా, నేను వదిలేస్తానయ్యా అని ఒక తీర్మానం చేయి. అప్పుడు నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది చూడు. ఎస్, ప్రతిరోజు భయంతో తట్టుకోలేక. ఎందుకని చెప్తున్నానంటే, ఒక భయంకరమైన త్రాగుబోతు నా దగ్గరికి వచ్చాడు. ఎన్ని వాగ్దానాలు చెప్పాడో, ఎన్ని మాటలు చెప్పాడో, ఎంత భక్తి చెప్పాడో ఆశ్చర్యం వేసింది నాకు. అన్నా, ఇంత భక్తి మాటలు మాట్లాడుతున్నావు, ఎందుకన్నా ఇటు తాగుతున్నావు అంటే, కుర్చీలో ఉన్నాడు గబుక్కున కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టి ఏడ్చి, ఏది పెద్ద మగోడు ఏడ్చి చెప్తున్నాడు. వయసులో ఉన్నప్పుడు 30 సంవత్సరాలు 35 సంవత్సరాల వయసులో, అంటే ఇప్పుడు ఆయనకి ఎంత ఉండాలి? 45 నుంచి 50 మధ్య స్థాయికి వెళ్ళిపోయాడుగా. యేసుప్రభు చెప్పిన లెక్క ప్రకారం అయితే 70% జీవితం అయిపోయినట్టు 50 దాటితే. ఎందుకంటే 70 ఏళ్ళ మనిషి ఆయుష్కాలం. అంత పెద్ద మనిషి కాళ్ళ మీద పడి ఏడు చెప్తున్నాడు. 35 సంవత్సరాల వయసులో విచ్చలవిడితనానికి అలవాటు పడి లేనిపోని అక్రమ సంబంధాలు పెట్టుకున్నానన్న. వాటిని ఆధారం చేసుకొని ఈరోజు అవి నన్ను రోడ్డు మీద తీసుకొచ్చి బెదిరించాలని చూస్తున్నాయి. ఈరోజు నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే నా పరువు బాద్ది, నా పిల్లల పరువు బాద్ది, నా ఇంట్లో పరువు బాద్ది. అయితే ఏమైందన్న, భయపెట్టి బెదిరించినప్పుడు, ఫోన్ చేసినప్పుడు అంతా ఒక 10,000 కొట్టాలి, ఏది కావాలంటే అది తెచ్చిపెట్టాలి, లేకపోతే రోడ్డు మీదకి వస్తారంట. ఆ టెన్షన్, ఆ మానసిక ఒత్తిడి, ఎప్పుడు ఏ రోజు ఏం జరిగిద్దో తెలియక. ఇప్పుడు చేయట్లే ఆయన పాపం, ఒకప్పుడు చేశాడు. ఎప్పుడు ఏ రోజు ఏం జరిగిద్దో తెలియక, నిద్ర రాక తాగుబోతుడైపోయాడు, పిచ్చోడైపోయాడు. ఈ భూమి మీదనే నీ పాపం నీ మెడకు చుట్టుకుంటే పరలోకం తీసుకొస్తా? దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతామా? అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళినట్టుగా మన ఇంటికి మనం వెళ్ళగలుగుతామా? మన కొరకు సిద్ధపరిచిన ఒక గృహం ఉందే, ఒక నివాసం ఉందే, ఆ పరలోకానికి మనం వెళ్ళగలుగుతామా? మనది కాని నరకానికి వెళ్ళాల్సి వస్తుందేమో. ఆలోచన చేసుకోండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ లోకమంతా మాయ, ఇది అబద్ధం అని చెప్పడానికే ఈ లోకంలో కొన్ని మనకు కనబడతాయి. మన కళ్ళకి ఒక చనిపోయిన వ్యక్తిని భుజాల మీద మోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు.
వెళ్ళిపోయేటప్పుడు పోయేటప్పుడు డబ్బులు చల్లుతారు మీద. మీరు తెలుసు, గమనించారు కదా. డబ్బులు ఎందుకు చల్లుతారు? మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, రే డబ్బులు చల్లొద్దంటరా, డబ్బులు తీసుకురాపో. ఎన్ని డబ్బులు చల్లుతావు? ఎన్ని డబ్బులు చల్లుతావు? ఒక 1000 రూపాయలు ఇచ్చి చిల్లర తెచ్చారు, ఊర్లోంచి కాలనీ దాటగానే అయిపోయినాయి. సమాధి తోట దాకా ఎన్ని డబ్బులు చల్లగలుగుతావు? అయినా చల్లే. ఆ క్రమం, ఆ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ ప్రపంచాన్ని జయించి ప్రపంచంలోని ధనధాన్యాలు, ధనరాశులను ఊడ్చి మూటగట్టి ఇంట్లో నెట్టుగట్టి పెట్టాడు ఒక ఆయన. తక్కువ లేదు, తక్కువ కాదు, ఇంకేదైనా కావాలంటే అడుగు పెడితే బానిసలవ్వాల్సింది అవతలోడికి ఎంత తోడైనా. తిరగని రాజ్యం లేదు, వెళ్ళని దేశం లేదు, అడుగు పెట్టని నేల లేదు. జయించి జయించి చేయించి ఒకరోజు ఇంకేముందిరా, మనం వెళ్ళాల్సిన ఊర్లు ఏమైనా ఉన్నాయా, మనం జయించాల్సిన రాజ్యాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇంకేం లేవు ప్రభు. గుర్రం వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాక సముద్రం దగ్గరికి వెళ్ళాడంట. సముద్రం దగ్గరికి వెళ్ళి చెప్తాడు, సముద్రమా నీవే గనక భూమి అయింటే నిన్ను కూడా నేను స్వాధీనం చేసుకునేవాడిని. ఏం లేదు, జయించాల్సినంత జయించాడు. చివరికి మన దేశంలోకి రావాలని చూశాడు. భారతదేశాన్ని కూడా జయించేద్దాం, ఆ పక్క సముద్రానికి అవతల ఉంది, పద జయించేద్దామని. అంటే ఇప్పటిదాకా చెప్పింది ఆయన ఖండంలోనే జయించాడు. సముద్రానికి అవతల ఉన్నాయి, అప్పుడు పడవలు లేవుగా, విమానాలు లేవుగా, జయించడానికి లేదు. ఎలాగైనా ఓడలు కట్టుకొని వెళ్ళి భారతదేశాన్ని కూడా సంపాదించాలి పద అని. ఈ వచ్చేటప్పుడు దోమ కుట్టిందంట. ఏం కుట్టింది? పాము కొట్ల, దోమ, మలేరియా వచ్చింది. కథం, మంచంలో పడ్డాడు. వైద్యులు వచ్చారు, ప్రపంచంలోని వైద్యులందరినీ పిలిపానురా, నన్ను బతికేయండిరా, నా వయసు 30 సంవత్సరాలేరా, నాకు ఇంకా ఏం అవ్వలేదు అప్పుడే, నన్ను బతికేయండి బతికేయండి బతికేయండి. డాక్టర్లు వస్తున్నారు, పసలు పోస్తున్నారు, కట్లు కడుతున్నారు, ఏందో చేస్తున్నారు. చివరికి ఏమీ చేయలేని పరిస్థితి. చేతులు ఎత్తేసారు డాక్టర్లు. ఇంకా మంత్రం చెప్పేవాళ్ళు, తంత్రం చేసేవాళ్ళు, అంతరం కట్టేవాళ్ళు కుప్పలు కుప్పలు వచ్చారు. డబ్బులు ఏ కట్ల నెట్లు కట్టాడే, గాజల్లో పోసాడే, బంగారు బిస్కెట్లతో సహా, బంగారు నాణాలతో తీస్తున్నాడు, పాస్తున్నాడు. మీకు ఏం కావాలో తీసుకుంటారా, మొత్తం ఇస్తాను, నన్ను బతికించండి రా. వైద్యుడు ఏం చేయలేకపోయాడు, మంత్రగాడు ఏం చేయలేకపోయాడు, ఈ లోకం ఏం చేయలేకపోయింది, ఆ డబ్బు ఏం చేయలేకపోయింది, అధికారులు, ధనవంతులు ఎవరు ఏం చేయలేకపోయారు. అందుకే అలెగ్జాండర్ తనకు దగ్గరగా ఉన్న ఒక మంత్రిని పిలిచి చెప్పాడంట, నేను చచ్చినప్పుడు నా శవాన్ని డాక్టర్లే మోయాలి అని చెప్పాడంట. నేను చనిపోయినప్పుడు ఆ పెట్టెలో తీసిపోతారు కదా నన్ను, నా 2 చేతులు ఆ పెట్టి మీద ఇటు పెట్టు, 2 చేతులు పైకి పెట్టు, అందరికి కనపడాలి నా చేతులు. తర్వాత నేను పోయేటప్పుడు నేను సంపాదించిన ఆ వెండి బంగారాలు నా పెట్టి మీద చల్లండి అన్నాడంట. ఇదేం కోరిక అయ్యా, ఇదేం కోరిక అంటే ఆయన చెప్పాడంట, ఏమి లేదు, ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో పోతున్నాను, ప్రపంచానికి తెలియాలి. పిచ్చోళ్ళకి తెలియక పరిగెడతా ఉన్నారు ఏదో సంపాదిద్దామని. డాక్టర్లు అమ్ముకొని, దండాలు పెట్టుకొని, భూములు అమ్ముకొని, స్థలాలు అమ్ముకొని డాక్టర్లు నెత్తిన పోస్తున్నారు. ఆడి వలన ఏమీ ఉపయోగం లేదు, మలేరియా కూడా తగ్గించలేడు ఆడు. దయచేసి డాక్టర్లు ఎవరు ఉంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. డాక్టర్ వైద్యమే చేస్తాడు, స్వస్థత దేవుడు ఇస్తాడు. నువ్వు నూకలుంటే పసరు కట్టు కట్టిన బెమ్మానం బతికేస్తావు. ఓ పాస్టర్ గారు ఉన్నారు, కోటానికి వెళ్తున్నాడు. ఆయన బండి మీద పోతా ఉంటే స్కిడ్ అయ్యి బస్ కింద పడ్డాడు. ఆర్టీసీ బస్ కింద, బస్ దొక్కింది, ఈ చెయ్యి ఇరిగిపోయింది, ఈ ఎముక బయటకు వచ్చింది, ఈ ఎముక ఇక్కడ నుంచి బయటకు వచ్చింది. లేచి కచ్చి తడుపుకొని గుడ్డ చుట్టుకొని ఏలబడుతున్న చేతితో అట్టే పోయాడు కోటానికి. పెట్టుకుని వాక్యం చెప్పాడు, ఇంటికి వచ్చాడు. రా హాస్పిటల్ పోదాం అంటే నేను రానన్నాడు. మరి ఇదేంటంటే ఆయనకి ఇష్టమైతే కడతాడు, లేకపోతే ఊడిపోద్ది. సత్య బతికితే ఏసే రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఎందుకు ఎరగొట్టాడు ఆయన కోటానికి పోయేవాడికి అన్నాడు. 2 నెలల తర్వాత ఏదో పసుపు వేసి అచ్చుడు వాటర్ వేసి తుడిసి గట్టిగా కడితే దానికి అదే కట్టకపోయింది. కాకపోతే ఎముకొకరు బయటకు ఉంది, ఎముకొకరు లోపలికి ఉంది, ఇరిగిపోయినట్టు అందరికి తేటగా తెలుస్తుంది. కానీ కట్టుకుంది, గాయం మానింది, బ్రహ్మాండంగా ఉంది, అతికిపోయింది. కొంతమందికి మొన్న మా వాడికి ఒకడికి బండి మీద పోత ఈ లైవ్లో ఒకటి వచ్చింది, ఏమన్నా ఏడురా చదువుతున్నా, బండి మీద పోత బ్యాటరీ పెట్టుకుని పోతున్నాడు, కాలు మీద వేసుకున్నాడు. ఈ 1 వేలు ఎముకుంటలు చిన్నది, అది చిట్లింది. ఎన్ని హాస్పిటల్ తిరిగాడు తెలుసా? పొదిలైంది.
ఒంగోలు అయింది, నర్సరాపేట అయింది, గుంటూరు అయింది, మార్కాపురం అయింది, మొత్తం తిరిగిండు. లోపల ఎరగలేదు కూడా, ఊరికి చిట్లింది, కట్టుకోవట్లే. ఎంతమంది డాక్టర్లు ఎన్ని కట్లు కట్టారో. ఏందిరా, ఏం చేస్తున్నారు నాయన? ఆయనేమో తడిగొడ్డ చుట్టుకుంటూ కట్టకపోయిందా? నీకేమో మొత్తం జిల్లాలో ఉన్న హాస్పిటల్ మొత్తం యంత్రాంగం అంతా వాడిని నీకు కట్టుకోలేదా? ఏం సంగతి? స్వస్థపరిచే దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ వైద్యమే చేస్తాడు, లేకపోతే అంత ధైర్యంగా ట్రీట్మెంట్ చేసి బతికిచ్చేవాడు సంతకాలు ఎందుకు పెట్టుకుంటున్నాడు మనతోటి? గ్యారంటీ ఎందుకు ఇవ్వట్లేదు? డాక్టర్ వాళ్ళని ఏమీ కాదు, అది చెప్పడానికే డాక్టర్లతో మోయండి. నన్ను సిగ్గుపడాలా? బతికించుకోలేక చంపేసుకున్నారా డాక్టర్లని? సిగ్గుపడాలా? చెప్పాలా వాళ్ళ చేతులు ఏమి లేదని? లోకానికి సమాచారం వెళ్ళాలి, ఒట్టి చేతులు వెళ్ళిపోతున్నాడని తెలియాలా, ఒట్టి చేతులు పోతున్నాడని, ఏది శాశ్వతంగా రాదని. అలెగ్జాండర్ ది గ్రేట్, సూర్యుడు అస్తమించని రాజ్యంలో పుట్టాడు. అలాంటి అలెగ్జాండర్ భూమి అంతటిని సంపాదించాడు. అలాంటి అలెగ్జాండర్ ఒట్టి చేతులు వెళ్ళిపోతే నీ సంపద ఎంత, నీ ఘనత ఎంత, నీ అధికారం ఎంత, నీ రాజ్యం ఎంత, నీ బలం ఎంత, నీ బలగం ఎంత, నువ్వెంత? నీకెందుకండి లోకం? చిన్న జీవితాలు ఉన్న శేష జీవితం కొంచెం ప్రభుని నమ్ముకుందాం. పాపాన్ని విడిచిపెట్టండి. మనిషి స్వతహాగా బలహీనుడు, త్రొట్టిల్లిపోతాడు. కానీ నేను ప్రకటించే యేసు కనికరం గల దేవుడు, క్షమిస్తాడు. కానీ గుర్తుపెట్టుకో, నీ యవ్వన వయసు నుంచి వృద్ధాప్యం వరకు నీ జీవితంలో నీ దేహం ద్వారానైనా నీ మాటల ద్వారానైనా జరిగించిన ప్రతిదానికి నువ్వు లెక్క అప్పచెప్పవలసిన సమయం ఒకటి వస్తుంది. ఆ రోజున ప్రభు ఎదురు నిలబడినప్పుడు లెక్క చెప్పలేకపోతే ఏమైపోతాము? మారుమనసు పొందిన జక్కయ్య అబ్రహాం కుమారుడై ఆశీర్వదించబడి దేవుని రాజ్యానికి వచ్చాడు. మారు మనసు పొందని ధనవంతుడు చనిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. ఇద్దరికి సువార్త అందింది. ఒకడు భూమి మీద ఉండగానే మార్పు చెందాడు, ఒక నరకంలో మారతానంటున్నాడు. కానీ ఆ నరకానికి వెళ్ళినవాడికి అవకాశం లేదు. భూమి మీద మారు మనసు పొందిన జక్కయ్యకి దేవుని రాజ్యంలో సింహాసనం ఉంది. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మారు మనసు పొంది దేవుని నమ్ముకొని క్రమముగా ఆయన సన్నిధిలో భక్తి చేసి భగవంతుని చేరుకుంటావో, లేకపోతే ఈ శరీరం కోసం, ఈ లోకం కోసం, ఈ లోకంలో ఏదో దేనికోసమో స్వల్పమైన అల్పమైన సుఖభోగం కోసం ఆ పరిశుద్ధుడైన ప్రాణత్యాగం చేసిన దేవుని విడిచిపెట్టి లోకంలో వెళ్ళిపోతావో, నీ చేతుల్లోనే ఉంది. తేల్చుకో దేవుని బిడ్డ. అందుకే ఒక ప్రిపరేషన్, క్రైస్తవుడికి ఉన్న గొప్ప ఆధిక్యత, గొప్ప వరం ఏంటంటే దేవుని గ్రంథం. మరణం గురించి ఈ బైబుల్ చెప్పినన్ని గొప్ప సంగతులు ఏ గ్రంథంలో లేవు, ఏ మతంలో లేవు. ఒక్క పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయనకే తెలుసు కాబట్టి ఆయన చెప్పగలిగాడు. రోజున ఒక 10 నిమిషాలు ఆలస్యమైన లేట్ అయినా మరణం గురించి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. నీ ఇంట్లో వాళ్ళు నీవు ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన సమయం అది, కాలం అది. కనుక భక్తి చేయండి. రేపు ఆదివారం మీలో ఎంతమంది దేవుని మందిరానికి వెళ్తారు? ఎంతమంది దేవుని సన్నిధిలో చేరి ఆయన ఆరాధిస్తారు? మనం వచ్చింది అందుకు కదా, భూమి మీద పుట్టిన ఆయన మహిమ కొరకు కదా. సృష్టి యావత్తు ఆయన మహింపరుస్తుందే. నువ్వు నేను ఆయన మహింపరచొద్దా? ఆయన ఆరాధించొద్దా? 6 రోజులు నీ ఇష్టం. 7వ రోజు ఆ రోజు దేవునికి ఇవ్వాలి కదా. దేవుడు ఆశీర్వదించిన రోజు కదా, విశ్రాంతి ఇచ్చిన రోజు కదా, దేవుడు నీకు క్షేమాన్ని కలుగు చేసే దినం కదా అది. 7వ రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా. ఆయన పునరుద్ధానుడే లేచి ఆ పునరుద్ధానపు శక్తితో నిన్ను నింపి రేపు మరలా ప్రభు వచ్చినప్పుడు ఏ పునరుద్ధానపు శక్తి యేసయ్య మరణంలో నుంచి లేపగలిగిందో ఆ పునరుద్ధానపు శక్తి నీలో ఉంటే నువ్వు కూడా సమాధిలోంచి లేవాలని కదా దేవుడు ఆదివారం సెలవు పెట్టింది. దేవుడు ఇంత కరుణించాడు, ఇంత ప్రేమించాడు. మనం చైనాలో లేము, నార్త్ ఉత్తర కొరియాలో లేము, బ్రహ్మాండమైన భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రం ఉన్న దేశంలో ఉన్నావు. ఇప్పుడు కూడా నువ్వు ఆరాధించకపోతే, ఇప్పుడు కూడా నువ్వు భక్తి చేయలేకపోతే నీ జీవితం గురించిన లెక్క దేవునికి అప్పచెప్పవలసి ఉంటుంది. వీటన్నిటికి ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీ చేతిలో ఉంది. పరలోకమా నరకమా అంతటా ఎవరింటికి వారు వెళ్ళిపోయిరి. నీ సమయం వచ్చినప్పుడు నీ ఏ ఇంటికి వెళ్తావు తేల్చుకో, తీర్మానం చేసుకో. పాపాన్ని వదిలేయి ప్రభుని నమ్ముకో, రక్షణ కోరుకో.